వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. నీకు బటర్ నాన్ పన్నీర్ మసాలా అంటే చాలా ఇష్టం కదా, అవే ఆర్డర్ చేసుకుందాం. అలాగేనండి. హలో. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? బాగున్నానండి. మీరు ఎలా? వద్దు, నేనెలా ఉన్నానని మాత్రం అడగొద్దు. సీత లేని రాముడిలా చాలా కష్టాలు అనుభవిస్తున్నాను. నువ్వు నా పక్కన లేని ఒక్కొక్క క్షణం ఎంత కష్టంగా గడుస్తోందో తెలుసా? చేతికున్న వాచి తీసి విసిరు కొట్టాలనుంది. టైం తెలీదని ఊరుకున్నాను. లేదంటేనా ఎన్ని వాచ్లు మార్చాల్సి వచ్చేదో. భోజనం చేశారా అండి? ఏంటి సంధ్య, నేనేదో ప్రేమగా ఫీల్తో అంతసేపు మాట్లాడితే దానికి నువ్వు ఏ రెస్పాన్స్ ఇవ్వకుండా సింపుల్గా టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. అంటే నువ్వు నన్ను మిస్ అవ్వటం లేదా? మిస్ అవుతానో లేదో మీకు తెలీదా? తెలుసు, కానీ నీ నోటితో వింటే ప్రేమికుడిగా అదో తృప్తి కదా. ఇప్పుడేం మాట్లాడలేనండి. మీరింటికి వస్తారు కదా, అప్పుడు ఏదీ మిస్ అవ్వకుండా అన్నీ చెప్తాను. ఓకే డార్లింగ్, ఐ విల్ వెయిట్. సరే, ఏం తిన్నారో చెప్పండి. చెప్తే నువ్వు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతావు. నిన్ను నేను మిస్ అవుతున్నా సరే, కొద్దో గొప్పో ఇంత ఎనర్జీతో మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి? బటర్ నాన్, పన్నీర్ బటర్ మసాలా. నీకిష్టమైన ఫుడ్ నేను తింటుంటే నువ్వు నా పక్కనే ఉన్నట్టు ఉంటుంది. సంధ్య, ప్రతి ముక్కలోనూ నువ్వు ముద్దు పెడుతున్నట్టు ఫీల్ అవుతూ ఎంత విరహ వేదన అనుభవిస్తున్నాను తెలుసా? ఎవరు? ఆఫీస్ కొలీగ్. సరే, తొందరగా మాట్లాడేసి రా. హలో సంధ్య, ఉన్నావా? చెప్పండి. ఏంటి చెప్పేది? నేనెంత ఫీల్తో మాట్లాడినా నువ్వే రెస్పాన్స్ ఇవ్వకుంటే నా కవి హృదయం ఎన్ని ముక్కలైపోతుందో తెలుసా? చెప్పాను కదండి, నేను అలాంటి మాటలు మాట్లాడే పరిస్థితుల్లో లేను అని. నువ్వు పెళ్ళింట్లోనే ఉన్నావా? అవునండి. మరి బాజాలు, భజంత్రీలు, హడావిడ్లు ఇవేం వినిపించట్లేదేంటి? అంటే ఇంకా ముహూర్త సమయం కాలేదండి. తెల్లవారుజామున పెళ్ళి. అవునా? సరే అయితే నువ్వు కాసేపు నిద్రపో. ఫ్రెండ్స్ అందరూ ఒక చోటుంటే అన్నీ మర్చిపోయి సో చెప్పుకుంటారు. అలా మాట్లాడుతూ కూర్చుంటే నీకు నిద్ర ఉండదు. నిద్ర లేకపోతే నీరసం వస్తుంది, ఫేస్లో గ్లో తగ్గిపోతుంది. నా సంధ్య ఎప్పుడు ఫ్రెష్గా అందంగా ఉండాలి. డల్గా దిగులుగా ఉంటే డైరెక్ట్గానే కాదు కదా, ఫోటోలో కూడా చూడలేను. సరేనండి, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఓకే సంధ్య, టేక్ కేర్. లవ్ యూ. బాయ్. బాయ్ అండి.
రామేశ్వరమే అనుకున్నాను. శ్రీశైలం వచ్చినా శనీశ్వరం తప్పదన్నమాట. లీవ్ పెట్టొచ్చినా కూడా ఈ టార్చర్ ఏంటి సంధ్య? ఆఫీస్ ఫైల్స్లో ఏదో డౌట్ ఉందని కాల్ చేశారు. అంతా క్లియర్ చేసావా? హా, చెప్పానండి. ఇంకెప్పుడు కాల్ చేసి డిస్టర్బ్ చేయొద్దని కూడా చెప్పాల్సింది. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఈలోపు వేడి వేడి ఫుడ్ వస్తుంది, ఓ పట్టు పట్టేద్దాం. సరేనండి. వెళ్ళు. బ్రహ్మాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం పూజాంకరిష్యే. సంధ్య, ఉన్న 3 రోజులు స్వామివారిని 3 సార్లు దర్శనం చేసుకోవడం నిజంగా మన అదృష్టం కదా? అవునండి. హారతి తీసుకోండి బాబు. శతమానం భవతి శతాయ పరుష శేవేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు. నువ్వు కొన్నాళ్ల పాటు సంసార జీవితానికి దూరంగా ఉండాలని డాక్టర్ గారు చెప్పారు. శుభమస్తు. నా ఆరోగ్య సమస్య వల్ల పంతులు గారిచ్చిన ఆశీర్వాదం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. రియలీ సారీ సంధ్య. సంధ్య మూడ్ మార్చాలి, లేదంటే ఆశీర్వాదం గురించి ఆలోచించి బాధపడుతుంది. సంధ్య, 3 రోజులు చాలా తొందరగా గడిచిపోయినట్టుంది కదా? నాకైతే నీతో ఇక్కడ గడిపిన ప్రతి క్షణం జీవితాంతం మర్చిపోలేని ఎన్నో మ్యాజిక్ మూమెంట్స్ క్రియేట్ చేసింది. ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. 3 డేస్ లీవ్ పెట్టమంటే ఎంత బెట్టి చేసావు? ఇక్కడికి రాకపోయి ఉంటే ఈ మూమెంట్స్, ఈ సంతోషం అన్నీ మిస్ అయ్యేవాళ్ళం. ఇప్పుడే వచ్చాం కదండి, ఏది మిస్ అవ్వకుండా మీ కోరిక కూడా నెరవేరింది. ఇంకా లేదు సంధ్య, మనకి ఇంకా నైట్ వరకు టైం ఉంది కాబట్టి ఈ టెంపుల్కి చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ ప్లేసులు అన్నీ కవర్ చేస్తే మన టూర్ పరిపూర్ణం అవుతుంది. నైట్కి హైదరాబాద్ స్టార్ట్ అయిపోవచ్చు. మార్నింగ్ నీ ఆఫీస్కి నువ్వు, నా డ్యూటీకి నేను. సంధ్య, డ్యూటీ అంటే గుర్తొచ్చింది. మన ఎంటైర్ టూర్ గురించి, ఇక్కడి విశేషాల గురించి ఆకాష్కి చెప్పాలి. మీరన్నీ ఆయనతో చెప్తారా? అవును సంధ్య, ఆకాష్ నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నా లైఫ్లో ఉన్న బెస్ట్ మూమెంట్స్ అన్నీ నేను అతనితో షేర్ చేసుకుంటాను. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం పర్సనల్ విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదండి. సంధ్య, నీకు ఆకాష్ గురించి తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. ఒక్కసారి మీట్ అయ్యి మాట్లాడావంటే అతని మంచితనం ఏంటో నీకు తెలుస్తుంది. మీ ఫ్రెండ్ కూడా మీతో పర్సనల్ విషయాలు చెప్తారా? చెప్తాడు. అన్నీనా? అన్నీనా అంటే అన్నీ. సంధ్య, నువ్వు వారానికి ఒకరోజు ఇంటికి వచ్చినట్టే ఆకాష్ వైఫ్ వారానికి ఓ రోజు ఏదో ఆశ్రమంలో సేవ చేయడానికి వెళ్తుందంట. ఇందులో తమాషా ఏంటంటే నువ్వు వచ్చేది, ఆమె వెళ్ళేది ఒకే రోజు అంట. అంటే ఆదివారం. భలే కోఇన్సిడెన్స్ కదా? వీక్ డేస్ నాకు డ్యూటీతో, ఇంట్లో అమ్మ నాన్నలతో ఏదో అలా టైంపాస్ అవుతుంది. వీకెండ్లో నువ్వు రావడం వల్ల ఏ లోటు లేకుండా గడిచిపోతుంది. కానీ ఆకాష్కి మాత్రం ఖాళీగా ఉండే సండే రోజునే సంధ్య వెళ్ళిపోతుంది. ఏయ్, నువ్వు కాదు, ఆకాష్ భార్య సంధ్య. పాపం, ఆ రోజున ఆకాష్ చాలా బోర్ ఫీల్ అవుతాడు. నేను ఎప్పుడు ఫ్రీ అవుతానా అని వెయిట్ చేస్తుంటాడు. కానీ
ఆదివారాన్ని నిన్ను మిస్ అవ్వను కదా. అందుకే ప్రతి మండే సైట్కి వెళ్ళిన వెంటనే సరదాగా సండే గురించి మాట్లాడుకుంటాం. నేను ఆకాష్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కూడా నువ్వు ఆయన వైఫ్ మాత్రం ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదు. ఆవిడికి నీకు చాలా పోలికలుంటాయి సంధ్య. ఒక్కసారి మీ ఇద్దరిని పక్క నిలబెట్టి ఫోటో తీయాలని నేను ఆకాష్ ఎన్నిసార్లు అనుకుంటాం. ఏం చేస్తాం, దేనికైనా టైం రావాలి కదా. సంధ్య, ఆకాష్ భార్య గురించి చెప్తుంటే నీకు చెమటలు పడుతున్నాయేంటి? అది బయట ఎండగా ఉంది కదండి, దానికి తోడు ప్రదక్షిణలు కూడా చేశాను, అందుకే. పదండి. శివయ్య, ఇప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న మా టూర్లో ఎలాంటి ఆటంకాలు, ఆయనకి ఎటువంటి అనుమానాలు రాకుండా చూడు తండ్రి. ఓయమ్మో, ఎన్ని మెట్లున్నాయేంటండి? కష్టపడి మెట్లెక్కి వెళ్తేనే పైనున్న సర్వేశ్వరుడు వరాలు ప్రసాదిస్తాడు. రారా. ఏం వరాలో ఏమో. మీకు ఉద్యోగం పోయిన తర్వాత అల్లుడింట్లో సెటిల్ అయిపోదాం అనుకుంటే కుదరలేదు. పోనీ ఎవరింటికైనా వెళదామంటే పట్టుమని వారం రోజులు కూడా ఉండలేకపోతున్నాం. దిన గండంగా ఉంది బతుకు. మన బ్రతుకు బాగుపడాలని కదా మల్లన్న స్వామి దగ్గరికి వచ్చాం. మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు. అదే నమ్మకంతో మోకాళ్ళు సలుపుతున్నా సరే ఓపిక తెచ్చుకుని మరీ ఎక్కుతున్నాను. ఎక్కు ఇంకొన్ని మెట్లెళ్ళే. ఏమండోయ్, ఆ అమ్మాయి మన ఆకాష్ రెండో పెళ్ళం సంధ్యనే కదూ? అవునే, సంధ్యనే. అయితే దాంతో ఉంది మన ఆకాశేనా? నీ మొహం, ఆకాష్ మలేషియా వెళ్ళాడు కదా. మలేషియానా? మన సంధ్య పక్కన ఎవరండి? అతన్ని ఎప్పుడూ చూసినట్టు లేదే. ఎవరో గుడికొచ్చిన భక్తుడే ఉంటాడు. పక్క పక్కనే ఉన్నంత మాత్రాన ఇద్దరు కలిసి వచ్చారని ఎలా చెప్పగలవు? ఎవరో భక్తుడు కాదండి, ఒకసారి అటు చూడండి, మీకే తెలుస్తుంది. అవునే, ఆ నవ్వులు చూస్తుంటే ఇద్దరు కలిసి వచ్చారని అనిపిస్తుంది. ఇంకా అనిపించడం ఏంటండి, అదే నిజం. మొగుడు ఊళ్ళో లేనప్పుడు పరాయి మగాడితో ఇంత దూరం వచ్చిందంటే ఏదో తేడాగా అనిపిస్తుంది. ఏదో తేడానే. అప్పుడు అది ఏమండి, పదండి వెళ్దాం. ఏంటి సడన్ గా ఏమైంది? రండి, మనం వెళ్ళిపోవాలి. అదే ఎందుకు? అబ్బా చెప్తాను, రండి రండి. సంధ్య, తొందరగా. సంధ్య, అయ్యో వెళ్ళిపోతున్నారే. పదండి పదండి, ఈ రోజు దీని కథ ఏంటో తేల్చేద్దాం. పదండి.
ఏమైంది సంధ్య? ఎందుకు సడన్ గా కంగారు పడుతున్నావు? తలనొప్పిగా ఉందండి. తలనొప్పా? టీ తాగుతావా? వద్దండి, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆటోని పిలవండి. ఇక్కడే ఉంది. సంధ్య రా. అయ్యో, అదిగో సంధ్య వెళ్ళిపోతోందండి. నీ అనుమానం కరెక్టే. అల్లుడు రెండో పిల్లం వెనుక మనకి తెలియని రహస్యం ఏదో ఉంది. అదేంటో తెలుసుకుంటే మన ఆకలి తీరడమే కాదు, కాసులు కూడా రాల్తాయి. అవును. ఆ. సూర్య ప్రేమ నిజమైనదేనండి. మనం అనవసరంగా అనుమానపడ్డాం కానీ సంధ్య విషయంలో వాడు చాలా జాగ్రత్తగా పద్ధతిగా ఉంటున్నాడు. అవును లక్ష్మి, ఏదైనా తేడాగా ఉండుంటే సంధ్య మనకు ఫోన్ చేసేది. అవునండి. ఈ యాత్రతో వాడి కోరిక తీరింది. సంధ్య మీద అనుమానం, కోపం కూడా తగ్గుతుంది. కానీ సంధ్య గురించి తలుచుకుంటేనే జాలేస్తుందండి. మనసులో బాధని దిగమింగుకొని సూర్యతో కలిసి ఈ 3 రోజులు మానసికంగా ఎంత నరకం అనుభవించిందో. భర్తే అయినా బయటికి చెప్పుకోలేదు, బంధమే అయినా కట్టుబడి ఉండలేదు. ప్రపంచంలో ఏ ఆడదానికి ఇలాంటి అవస్థ రాకూడదండి. నిజమే లక్ష్మి. సూర్యని మర్చిపోమని చెప్పలేం, ఆకాష్తో ఉండమని చెప్పలేం. ఏమైనా పాపపుణ్యాల గురించి సంధ్యకి మాత్రం తెలియదు. తన జీవితాన్ని ఎవరితో ఎలా గడపాలో సంజయ్ నిర్ణయించుకుంటుంది. లక్ష్మి, ఏదో ఆటో వచ్చినట్టుంది చూడు. ఏమండి, సూర్య సంధ్య వచ్చారండి. అదేంటి వీళ్ళప్పుడే వచ్చేశారు? అమ్మా సంధ్య, ప్రయాణం, దైవ దర్శనం అన్నీ బాగా జరిగాయా? జరిగాయి. ఏంటి అలా చూస్తున్నారు? ఎప్పుడో రాత్రికి రావాల్సిన వాళ్ళు ఇంత తొందరగా వచ్చేసారనా? దానికి కారణం సంధ్యే. సంధ్య తనేం చేసిందిరా? 3వ రోజు దర్శనం అయిన తర్వాత సిటీలో లోకల్ టూర్ వెళ్దాం అనుకున్నాం. కానీ గుడిలో నుండే సంధ్య చాలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఏదో దెయ్యాన్ని చూసినట్టు భయపడిపోయి వెంటనే వెళ్ళిపోదామని ఒకటే కంగారు. ఎందుకలా చేసింది? ఆ కారణం తెలిస్తే మీ దగ్గర నేనెందుకు దాస్తానమ్మా? కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ సంధ్య నా సంధ్య కాదు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? సంధ్యను సంధ్య కాదంటావేంటి? అవునా నాన్న, తను ఇదివరకటి సంధ్య కాదు. నేను ఆర్మీ కెప్టెన్గా ఉన్నప్పుడు సంధ్య కళ్ళల్లో ధైర్యం కనిపించేది, నమ్మకం కనిపించేది. కానీ ఇప్పుడు పిరికితనం, భయం, ఇన్సెక్యూర్ ఫీలింగ్. సింపుల్గా చెప్పాలంటే నేను సంధ్యలో ఏ గుణాలైతే చూడకూడదనుకున్నానో అవన్నీ సంధ్యలో కొత్తగా కనిపిస్తున్నాయి. ఆనాటి సంధ్య ఆ దేవుడితో కూడా పోరాడగలననే ధైర్యంతో ఉంటే, ఇప్పుడు సంధ్య మాత్రం తన నీడను చూసి తనే భయపడే స్థితిలో ఉంది. ఎందుకు ఈ మార్పు? ఎంత ఆలోచించినా నాకైతే అర్థం కావడం లేదు. చచా, అదేం ఉండదురా. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు. సంధ్య మన సంధ్యే.
నువ్వు చూసిన సంధ్యే, ఏ మార్పు లేని పాత సంధ్యే. తనతో ఉండి మీకు అలవాటైపోయిందేమో కానీ ఆ మార్పు నాకు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. డాక్టర్ దగ్గరికా? అవునమ్మా, సంధ్య మెంటల్ కండిషన్ అస్సలు బాగోలేదనిపిస్తుంది. ఎప్పుడు టెన్షన్ పడుతుందో, ఎప్పుడు సంతోషంగా నవ్వుతుందో, ఎందుకు భయపడుతుందో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. గుళ్ళో ఏమైందో తెలీదు. సడన్గా తన ఫేస్ ఫీలింగ్స్, మూడ్ అన్నీ మారిపోయాయి. అప్పటి వరకు ఉన్న నవ్వు మాయమైపోయింది. ఏదో భయం, ఏదో అలజడి. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్ళై భర్తతో టూర్కొచ్చిన ఆడదానిలా కాకుండా, ఇంట్లో చెప్పకుండా ఎవరో పరాయి మొగాడితో రహస్యంగా వచ్చినట్టు, ఎవరో చూస్తారన్న భయంతో ఉన్నట్టు. సూర్య, ఏంట్రా మాటలు? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. లేదు నాన్న, నా కళ్ళ ముందు జరిగిందే చెప్తున్నాను. మనసుకి అర్థమైందే మాట్లాడుతున్నాను. సంథింగ్ ఈజ్ రాంగ్. సూర్య, ఏమండి, ఏమై ఉంటుందంటారు? వీడు పక్కనే ఉన్నాడని తెలిసినా కూడా సంధ్య అలా ప్రవర్తించింది అంటే ఏదో పెద్ద సమస్య అనిపిస్తుంది లక్ష్మి. పద కనుక్కుందాం. ఆ, అమ్మా సంధ్య, ఏమైందమ్మా? నువ్వెందుకిలా ఉన్నావు? సూర్య ఎందుకలా మాట్లాడుతున్నాడు? నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో, ఏ భయంతో ఇక్కడి నుంచి బయలుదేరానో అదే జరిగింది నాన్న. అసలేం జరిగిందో సంధ్య చెప్పకపోయినా, మీరు తెలుసుకోలేకపోయినా నాకు తెలుసు. సంధ్య మౌనంగా ఉన్నంత మాత్రాన నిజం నాకు తెలియదు అనుకుంటుందేమో.